హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ మంత్ర. మీరు కూడా చాలామంది లాగా కోడింగ్ నాకు రాదు అని చెప్పి కోడింగ్ వదిలిపెట్టేస్తారా? అంటే నాకు ప్రాబ్లం అర్థమవుతుంది కానీ దానికి కోడ్ ఎలా రాయాలో తెలియట్లేదా? అయితే మీకోసమే ఈ సక్సెస్ మంత్ర ఛానల్. చాలామంది ఈ రోజుల్లో మోస్ట్లీ ఇంజనీరింగ్ కాలేజెస్ కోడింగ్ ఎలా చేయాలో అర్థం కాక కోడింగ్ వదిలేస్తారు. అయితే మీరు కోడింగ్ వదిలిపెట్టేసినా సరే అది మిమ్మల్ని ఖచ్చితంగా వదలదు. మీరు ప్లేస్మెంట్స్ ద్వారా, ఇంటర్వ్యూస్ ద్వారా జాబ్ కొట్టాలనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా మనకి కోడింగ్ వచ్చి ఉండాలి. ఏ ఇంటర్వ్యూలో అయినా సరే నువ్వు కోడింగ్ రౌండ్ నుంచి త్రూ అయితేనే కానీ నీకు జాబ్ అనేది రాదు. సో పక్కాగా మనం కోడింగ్ అనేది నేర్చుకోవాలి. అట్లీస్ట్ మీరు స్పెండ్ చేసే టైంలో కొంత టైం ఈ కోడింగ్కి ఫోకస్ చేస్తే మీ అందరూ ఖచ్చితంగా ప్రతి కోడింగ్ని ఈజీగా రాయడానికి మేము హెల్ప్ చేస్తాం. కోడింగ్ స్టార్ట్ చేస్తానంటున్నావు, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తావు అన్న డైలమాలో ఉన్నారా? అయితే ఐఆమ్ గోయింగ్ టు రివీల్ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. మేము డేటా స్ట్రక్చర్స్ కోర్స్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. డేటా స్ట్రక్చర్స్ ఎందుకు అనుకుంటున్నారా? అంటే నువ్వు టాప్ టెక్ కంపెనీస్ పెట్టే ఇంటర్వ్యూస్లో కోడింగ్ రౌండ్ నుంచి త్రూ అవ్వాలన్నా సరే, మంచి కోడింగ్ ఎక్స్పర్ట్ అవ్వాలన్నా సరే, ఇంకా నువ్వు రాసే కోడ్ ఆప్టిమల్గా ఉండాలన్నా సరే డేటా స్ట్రక్చర్స్ అనేవి కంపల్సరీ. అసలు ఆప్టిమల్ కోడ్ అంటే ఏంటి అంటే తక్కువ టైం కాంప్లెక్సిటీ, తక్కువ స్పేస్ కాంప్లెక్సిటీతో నువ్వు ఒక కోడ్ రాయడమే ఆప్టిమైజ్డ్ కోడ్ అంటామన్నమాట. సో ఇలాంటి ఆప్టిమైజ్డ్ కోడ్ నువ్వు రాయాలి అనుకుంటే నీకు ఈ డేటా స్ట్రక్చర్స్ అనేవి బేసిక్స్ అనమాట. నువ్వు ఈ డేటా స్ట్రక్చర్స్ని నేర్చుకుంటేనే కానీ నువ్వు ఆప్టిమైజ్డ్ కోడ్ రాయడం అనేది కుదరదు. సో అందుకోసమే మీకు మా ఈ డేటా స్ట్రక్చర్ ట్యూటోరియల్స్, మీరు ఖచ్చితంగా మా ట్యూటోరియల్స్ని ఫాలో అవుతూ రోజు డైలీ కోడింగ్ ప్రాక్టీస్ చేస్తే కనుక ఖచ్చితంగా మీరు కోడింగ్లో బెటర్ అవ్వగలరు. అయితే ఇంకెందుకు ఆలస్యం, మన ఈ ఛానల్ని లైక్ చేయండి. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు బిల్లు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.